బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. ఈజీ లోన్ పై మొబైల్ మరియు టీవీ కొనుగోలు చేయండి. సౌండ్ సిస్టమ్స్, మెమరీ కార్డ్స్, స్క్రీన్ కార్డ్స్, బ్యాటరీస్ ఇలా ప్రతి యాక్సెసరీస్ పై భారీగా తగ్గింపు ధరలు చేయండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఈ వార్తలు మీకు అందిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ నందు అధునాతన డిజిటల్ ఏసీ క్లాస్ రూమ్స్ తో విద్యాబోధన అందిస్తోంది విద్యా వికాస్. అడ్మిషన్స్ కై సంప్రదించండి. విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్, కొత్త బస్ స్టాండ్ పక్కన, జంగారెడ్డిగూడెం. జూలై 1 ఈ తేదీకి రాష్ట్రంలో ప్రాధాన్యత నెలకొంది. అదే సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ. పెన్షన్ పెంపు హామీతో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి. అధికారం చేపట్టిన తర్వాత మొదటగా సామాజిక భద్రతా పెన్షన్లను జూలై 1న పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పింఛన్దారులకు 4,399.89 కోట్ల రూపాయలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు అందించనున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మొత్తం 4,947 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ జూలై 1న పింఛన్లు ఏ విధంగా అందించనున్నారో తెలుసుకునేందుకు కమిషనర్ నాగేంద్ర కుమార్తో రిపోర్టర్ కిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తారీఖు నుంచి కూడా కొత్త ప్రభుత్వం పింఛన్ల కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మరి తీసుకెళ్దాం అనేసి ముఖ్య ఉద్దేశంతో వెళ్తుంది. మరి ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కార్యక్రమం ఉదయాన్నే 6 గంటలకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ముందుకు తీసుకెళ్లింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జూలై 1వ తారీఖు నుంచి పింఛన్ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితోటి మరి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కొత్త ప్రభుత్వం జారీ చేసింది. అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది మన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు నాగేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ కార్యక్రమాన్ని పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. ఈ సచివాలయ సిబ్బంది మీ ఎంతమంది ఉన్నారు? ఈ కార్యక్రమాన్ని ఏ టైంకి మీరు ముందుకు తీసుకెళ్తారనేది ఒకసారి మాకు తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో మొత్తం 4,947 పెన్షన్లు ఉన్నాయి. అన్ని రకాల పెన్షన్లు, వృద్ధాప్యం, వితంతు, చేనేత, వికలాంగులు అన్నీ కలిపి. ఈ పంపిణీకి 10 సచివాలయాలు ఉన్నాయన్నమాట మన పురపాలక సంఘంలో. దానికి గాను సచివాలయ సిబ్బంది 88 మంది ఉన్నారు. మనకి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక్కొక్క సెక్రటరీకి 50 పెన్షన్ల లెక్కన చేయాలంటే ఒక 19 మంది సిబ్బంది తగ్గుతున్నారు. వాళ్ళలో మున్సిపల్ సిబ్బందిని ఒక 5 మందిని, 14 మందిని అంగన్వాడీ సిబ్బందిని తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ 88 ప్లస్ ఈ ఒక 19 మందితో మనం ఈ పంపిణీ 107 మందితో ఈ 4,947 పెన్షన్లు పంపిణీ చేయడం 1వ తారీఖు జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పిన కూటమి హామీ మేరకు జూలై 1 నుంచి 3,000 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి అరేర్ కూడా 3,000 రూపాయలు ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1న ఇంటింటికి లబ్ధిదారులకి, పెన్షన్దారులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రభుత్వ నిబంధనల మేరకు పంపిణీ జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఆ వార్డులో గల కూటమి సభ్యులు, ఆ వార్డు కౌన్సిలరుతో ఇంటింటికి వెళ్ళి పండగ వాతావరణంలో ఈ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అమౌంట్ 3,42,30,000 రూపాయలు ఈ జంగారెడ్డి పురపాలక సంఘంలో పంపిణీ చేయడం జరుగుతుంది. అందువల్ల లబ్ధిదారులందరూ కూడా 1వ తేదీ పెన్షన్లు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. సార్, ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుందా, లేకపోతే ఒకటే రోజులోనే పూర్తవుతుందా ఈ సిబ్బంది ద్వారా? లేదండి, 1వ తేదీ 100% ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో కొంతమంది బయట వెళ్ళినా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినా కూడా 2వ తారీఖు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 రోజుల్లో పంపిణీ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. మరి చూశారు కదా, మరి గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా
ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఉందంటే అది పింఛనీ పంపిణీ కార్యక్రమం. మరి ఈ పంపిణీ కార్యక్రమం మరి సచివాలయం సిబ్బందితో మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు అదనపు సిబ్బందిని మరి నియమించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారిని తెలియడం జరిగింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 127 మంది సచివాలయ సిబ్బందితో ఓ పండుగల ఏర్పాటు చేస్తున్నామని, సచివాలయ సిబ్బందికి తోడుగా 5 మున్సిపల్ సిబ్బంది, 14 మంది అంగన్వాడీ సిబ్బందిని కూడా ఉపయోగిస్తున్నట్లు కమిషనర్ స్మార్ట్ టీవీ ద్వారా తెలియజేశారు.